సత్య న్యూస్ నేను కళ్యాణి ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరేందుకు హైదరాబాద్ బయలుదేరిన ఏఐఎఫ్బి నేత పిల్లి రామరాజు యాదవ్. అల్లా దీవెనలు అందరిపై ఉండాలన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు. ఎండాకాలం నేపథ్యంలో ప్రజలకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. రంజాన్ ఉపవాస దీక్షలు విజయవంతం కావాలన్న ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఘనంగా క్రోధినామ సంవత్సరాది ఉగాది వేడుకలు. కళా ప్రపూర్ణ నట శ్రీ డాక్టర్ గుంటి పిచ్చయ్యకు స్వర్ణ కంకణం బహుకరణ. నర్ర రాఘవరెడ్డి స్ఫూర్తితోనే ఎన్నికల్లో నిస్వార్థ ప్రజానాయకుడిని ఎన్నుకోవాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్. సీతారామపురం గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఉగాది పర్వదిన వేడుకలు. పిల్లల మర్రిలో ఘనంగా వడిబియ్యం సమర్పణ. కవులు ఎల్లవేళలా ప్రజల పక్షం ఉండాలన్న ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి. శ్రీ సంతోషిమాత దేవాలయంలో ఘనంగా పంచాంగ శ్రవణం. మోత్కూరు పట్టణ కేంద్రంలో ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు. చెరకు శివకుమార్ గౌడ్ సారథ్యంలో ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పచ్చడి భక్ష్యాల పంపిణీ కార్యక్రమం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరేందుకు మంగళవారం నల్గొండ నియోజకవర్గం ఏఐఎఫ్పి నేత పిల్లి రామరాజు యాదవ్ ముఖ్య కార్యకర్తల అభిమానులతో కలిసి ర్యాలీగా హైదరాబాద్కి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరేందుకు మంగళవారం నల్గొండ నియోజకవర్గం ఏఐఎఫ్బి నేత పిల్లి రామరాజు యాదవ్ ముఖ్య కార్యకర్తలు అభిమానులతో కలిసి ర్యాలీగా హైదరాబాద్కి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ. మోడీని మూడవసారి పీఎం చేసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వామి అవుతానని, అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను కుటుంబ సభ్యుడిగా భావించి నా వెంట నడిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండ నియోజకవర్గం ప్రజల కోసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పనిచేస్తానని, అసెంబ్లీ ఎన్నికలలో ఎంతమంది ఇబ్బంది పెట్టినా ప్రజలు నాకు మద్దతుగా దాదాపు 30,000 ఓట్లు వేశారని అన్నారు. నల్గొండలో నన్ను అడ్డుకోవడం కోసం హేమీ నాయకులు అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని, ప్రయత్నం చేస్తున్నారని, ఇవన్నీ తిప్పికొట్టి ప్రజల పక్షానే కొట్లాడుతా అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటగంట్ల జగదీష్ రెడ్డి మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్లా జగదీష్ రెడ్డి వారు మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే అల్లా బోధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలన్నారు. అల్లా బోధనలు సమాజానికి ఆదర్శమైనవన్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సమాజం బాగుండాలని, ప్రకృతి కరుణించాలని, ముస్లిం సోదరులు చేస్తున్న కఠోర ఉపవాస దీక్షలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన పండుగగా భావించే రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా కలిసిమెలిసి జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, మున్సిపల్ కౌన్సిలర్ తాహెర్ పాషా, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రియాజుద్దీన్, టీఆర్ఎస్ నాయకులు సోమగాని లక్ష్మణ్ నాయుడు, సిరాజ్ సయ్యద్ సలీం, కరాటే సయ్యద్ గౌస్ మహమ్మద్, మోహిన్ ఉద్దీన్, కాంట్రాక్టర్ జలీల్ పాషా, ఎస్కే రఫీ, ముస్లిం మత పెద్దలు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మంగళవారం ఉగాది పర్వదినం సందర్భంగా మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి కంచర్ల భూపాల్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి క్రోధినామ సంవత్సరం పంచాంగ ఫలితాలు పురోహితులు చదివి వినిపించారు.
మంగళవారం ఉగాది పర్వదినం సందర్భంగా మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి కంచర్ల భూపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి క్రోధినామ సంవత్సర పంచాంగ ఫలితాలు పురోహితులు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కవులను, గాయకులను సన్మానించారు. కంచర్ల సోదరులు మాట్లాడుతూ నల్గొండ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య, సింగం రామ్మోహన్, కంచనపల్లి రవీందర్రావు, నారమైన భిక్షం, చింతల యాదగిరి, మాజీ జడ్పీటీసీ తుమ్మల లింగస్వామి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, మండల పార్టీ అధ్యక్షులు పల్లెడ్డి రవీందర్రెడ్డి, దేప వెంకటరెడ్డి, ఐతగోని యాదయ్యలు, కౌన్సిలర్లు యామ కవితా దయాకర్, మారగోని గణేష్, సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్, పట్టణ పార్టీ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు, మండల పార్టీ కార్యదర్శి బడుపుల శంకర్, రావుల శ్రీనివాస్ రెడ్డి, చకిలం వేణుగోపాలరావు, మెరుగు గోపి, గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి, తలారి యాదయ్య, పెరిక యాదయ్య, గంజి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఓం జ్యోతిష్మదేం ధ్వాసాధై ఓం యా ఫలినేద్యా ఫలాపుష్ప యాస్థపుష్పణే బృహస్పతి ప్రసోదా స్థానామంతం ద్వారం హసః ఓం భనోరథం ఉత్తరభౌత్రప్రవర్ధన. తెగుళ్ళ వల్ల పంట దిగుబడి తగ్గుతుంది అని చెప్తున్నారు. ఈ సంవత్సరం యాలకులు, లవంగాలు మొదలగు సుగంధ ద్రవ్యాలు ధరలు విశేషమైనకు మంచి లాభాలు కలుగును. నిల్వ చేసుకుని ఆదాయం ఉంటుంది. ఉల్లి, టమాటా, వెల్లుల్లి వంటి వాటికి ధరలు పెరుగుతాయి. వరి, గోధుమలు పంటలు మంచి ధర ఉంటుంది. క్రోధినామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని మన్సూరాబాద్ డివిజన్ సహారా రోడ్ వివేకానంద మార్గ్ సమీపంలో సహారా స్టేట్ సీనియర్ సిటిజన్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి విచ్చేసి అసోసియేషన్ వారితో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మంచినీటి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రోధినామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని మన్సూరాబాద్ డివిజన్ సహారా రోడ్ వివేకానంద మార్గ్ సమీపంలో సహారా స్టేట్ సీనియర్ సిటిజన్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి విచేసి అసోసియేషన్ వారితో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి మంచినీటిని, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిని ఎప్పుడు కూడా వృధా చేయొద్దని, ప్రతి ఒక్క పౌరుడు ఇంకుడు గుంతలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఏర్పాటు చేసుకుని భూగర్భ జలాలు పెరిగే విధంగా ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఎండాకాలంలో సహారా స్టేట్ సీనియర్ సిటిజన్స్ ప్రజల దాహర్తి తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం, సమాజ సేవ పట్ల వారి బాధ్యత సక్రమంగా నిర్వర్తించడం ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్ నూనె జ్ఞానేశ్వర్, మెయింటెనెన్స్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు రేణుకుంట్ల రాఘవేంద్ర, జగత్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటాద్రి, మాజీ అధ్యక్షులు జానీ, శ్యామ్ ప్రకాష్, కృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, యాదగిరి, శ్యామ్ రెడ్డి, రామ్ రెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా
సీనియర్ సిటిజన్ సహారా ఎస్టేట్స్ వెల్ఫేర్ వాళ్ళు చేస్తున్నటువంటి కల్వేంద్రము అధ్యక్షులు జ్ఞానేశ్వర అన్న గారికి, వెల్ఫేర్ అధ్యక్షులు శ్రీకాంత్ అన్న గారికి, మాజీ అధ్యక్షులు జానీబాయి గారికి, ఇక్కడ చేసినటువంటి సీనియర్ సిటిజన్స్కి, సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉగాది అంటేనే అన్ని రకాల షడ్రుచులు అని అంటారు. అన్ని రకాలటువంటి రుచులను చూసేటువంటి ఈరోజు అన్ని రకాల మనుషులని ఒకటే ఆహారం లేకుండా మంచినీళ్ళ మొత్తం ఒక దాంతో బతకొచ్చు అనేది అంటారు. ఈ మంచినీళ్ళకు కులము మతము ఏ అడ్డురావు. ఈ మంచినీళ్ళ విషయానికి వస్తే ఇప్పుడు నిన్న మొన్న మీరు ఒక 10-15 రోజుల నుంచి పేపర్లో కానీ ఎక్కడైనా వాట్సాప్లో అయినా చూస్తే బెంగళూరు పరిస్థితి ఒకసారి గమనించాలి. బెంగళూరులో ఒకప్పుడు ఫ్యూచర్ సిటీ అని, లేకపోతే సాఫ్ట్వేర్కి పుట్టినిల్లు అని చెప్పేసి విచ్చలు విడిగా 50 ఫ్లోర్లు 20 ఫ్లోర్లు అనంతంగా ఎత్తిపోయింది. వెళ్ళడం మంచిదే, కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా ప్రకృతిని ఏం సెట్ చేయలేము. అది కాలక్రమేణా జరిగేటువంటి పనులు. ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఇంకో 10-15 రోజులలో మన నగర శివార్లలో కూడా నీటి కొరత ఏర్పడే పరిస్థితి వస్తుంది. దీనికి అంతటికి కారణం కూడా స్వయంకృత అపరాధం ఎక్కువ. ఇంకుడు గుర్తలు లేకపోవడము, ప్రభుత్వం దాని మీద శ్రద్ధ వహించకపోవడం, ఇళ్లలో వాళ్ళు కూడా చాలా వరకు ఒక 10-15% మాత్రమే. నేను ఖాళీలలో రోజు తిరిగినప్పుడు వాళ్ళు నన్ను దిగినా సరే ఏం చేసినా పైపులు గుర్తుకురావడము, వాళ్ళ మీద అరవడము, చెప్తే వినకపోవడము. ఇల్లు మా ఇల్లు ఒక్కటే నీట్గా ఉండాలి, పక్కిళ్ళు ఏమైనా సరే అయిపోవాలి. నా ఇల్లు నా కొడుకు నా బిడ్డనే మంచిగా ఉండాలి, పక్కింటి ఏమైనా అయిపోవాలి. నా ఇంటి వరకే నా ఇంట్లో మొక్కలు పచ్చగా ఉండాలి, పక్కింటి ఏమన్నా కానీ అని స్వార్థంతో ప్రతి ఒక్కరూ నీళ్ళు కడగడము, నీళ్ళు వేస్ట్ చేయడము, కృష్ణా వాటర్ని బాత్రూమ్ కుండీలలో కూడా వాడడము, డాబా మీద పడ్డ వర్షపు నీటిని కనీసం మొక్కలకు పోయేటట్టు కానీ ముంగట ఒక 2 ఫీట్ల గుంత తీసుకొని దాంట్లోకి ఏర్పాటు చేసే విధంగా కూడా చేయలేదు. ఈ రాబోయే రోజులలో చాలా క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీ సీనియర్ సిటిజన్స్ కూడా ఈ ఇంకుడు గుంతలు కానీ, సహారాల పడ్డది సహారాన్ని ఆపినట్టు కానీ, ఇంకా చాలా వరకు ఇంకుడు గుంతలు ఉన్నాయి, రిపేరింగ్ చేసుకోవడం. ఈ 5 చండూరు మున్సిపాలిటీలో ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం నాడు ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విరమింపచేశారు. అనంతరం వారు మాట్లాడారు. చండూరు మున్సిపాలిటీలో ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం నాడు ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విరమింపచేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు విజయవంతం కావాలని కోరారు. ఇఫ్తార్ విందుకు వచ్చిన ఆయనకు ముస్లిం సోదరులు ఘనంగా సన్మానించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత గురువు ముజాయిద్, మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్, గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, భూతరాజు వేణు, ఐతరాజు మల్లేష్, గండూరి జనార్దన్, మంజు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. सलामती का मामला करना, अल्लाह हमारे हाल पे रहम करना, अल्लाह हम मजबूर हैं, अल्लाह हमारा रमजान हमारे सामने गफलत में गुजर चुका है, कोताहियों में गुजर चुका है, जो मजालिम हम पर हो रहे हैं तू ही है मौला, उसकी मदद करना, मजालिम से हिफाजत करना, जुल्म ज़्यादती से बचाना। వైరాలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో క్రోధినామ సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా సాయంత్రం వేద పండితుల ఆధ్వర్యంలో నూతన పంచాంగం పఠించబడింది. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోతు రామదాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గం ప్రసాదులు పాల్గొని మాట్లాడారు.
వైరాలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో క్రోధినామ సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా సాయంత్రం వేద పండితుల ఆధ్వర్యంలో నూతన పంచాంగం పఠించబడింది. ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోతు రామ్దాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జూలూరుపాడు మండల సొసైటీ పిఎస్ఎస్ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, వెంకన్నపాలెం ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదన్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోతు మంగిలాల్ నాయక్, ఎక్స్ ఎంపీపీ లాలు నాయక్, నున్న కృష్ణయ్య, ఉద్యమకారుడు వేల్పుల నరసింహారావు, పోతురాజు నాగరాజ్, నర్వనేని పుల్లారావు, లకావత్ లచ్చు, సాయిల కృష్ణయ్య, వాంకుడోతు కిషన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ రాథోడ్, బూక్య అనిల్, గుగులోతు బాలాజీ, ఉసికల వెంకటేశ్వర్లు, కోరాసార రమేష్, బానోతు రాములు, మరియాల కిరణ్ కుమార్, జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పైకి రాగలుగుతారు. ఒక్కో సమయాన ఆదాయం నుంచి ఎక్కువ ఖర్చులు ఉంటాయి. శక్తులు వచ్చినా సరే అణచివేస్తారు. నూతన ప్లాన్ల ప్రోగ్రాం వచ్చే సగంలో గౌరవం పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన, గృహంలో కూడా వివాహ శుభకార్యం కలిసి వచ్చును. దాంపత్య అనుకూలంగా ఉంది. గృహ జీతం కూడా కలుగుతుంది. ప్రతి చిన్న విషయంగా మీకు అనుకూలంగా పంచుకుందరు. నిమిదంలో గృహం వల్ల గృహ సంబంధ ఒడిదుడున్న మీలో నిజాయితీ ప్రవర్తన వల్ల కొంత నష్టం తగ్గుతుంది. పని వాళ్ళ వల్ల దొంగల వల్ల మోసపోవడం ఉన్నది. ఈ సంవత్సరం రాజకీయ నాయకులు కూడా ఈ రాష్ట్ర వారికి మహోన్నత కాలంగా ఉంటుంది. ప్రజల్లో మంచి ఆదరణ, పేరు ప్రఖ్యాత పొందగలుగుతారు. అనేక సహాయం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో హనుమంతరాయ గ్రంథాలయం కళా వేదికలో విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బండారు నరసింహారావు అధ్యక్షతన శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పలు రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు, సాహితీవేత్తలకు, కళాకారులకు, సామాజిక కార్యకర్తలకు, ఆధ్యాత్మికవేత్తలకు వారి విశిష్ట సేవలను గుర్తించి ఉగాది పురస్కారాలు ప్రముఖులచే ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో హనుమంతరాయ గ్రంథాలయం కళావేదికలో విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బండారు నరసింహారావు అధ్యక్షతన శ్రీ క్రోధినామ ఉగాది సంవత్సర పర్వదినాన్ని పురస్కరించుకుని పలు రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు, సాహితీవేత్తలకు, కళాకారులకు, సామాజిక కార్యకర్తలకు, ఆధ్యాత్మికవేత్తలకు వారి విశిష్ట సేవలను గుర్తించి ఉగాది పురస్కారాలు ప్రముఖులచే ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండల కేంద్రానికి చెందిన కళా ప్రపూర్ణ నటశ్రీ డాక్టర్ గుంటి పిచ్చయ్య కళా సాహితీ సామాజిక రంగాలకు విశిష్ట సేవలు అందించిన సందర్భంగా పలు కార్యక్రమాలలో ఎన్నో ఏకపాత్రాభినయాలు, నాటికలు, కళా ప్రదర్శనలు ప్రదర్శించి ప్రముఖులచే ప్రశంసలు అందుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా డాక్టర్ గుంటి పిచ్చయ్యకు స్వర్ణ కంకణం బహుకరించి కళారంగానికి చేస్తున్న సేవలను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ ఎంసి సుమన, డాక్టర్ నంబూరి మారుతి, మాధవరాజు, నాట్యాచారిణి మధురిమ, దర్శకులు, నటులు గాది నాగభూషణం, మద్దెల శ్యాంప్రసాద్, కొండరాజు శ్రీనివాసరెడ్డి, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ గుంటి పిచ్చయ్యకు స్వర్ణ కంకణం బహుకరించిన సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి దైద వెంకన్న, అనిత, సాహితీవేత్తలు హమీద్ ఖాన్, సీనియర్ జర్నలిస్టు, గోల్డ్ మెడలిస్టు డాక్టర్ బంటు కృష్ణ, సీనియర్ జర్నలిస్టు, కవి, రచయిత కందుకూరు యాదగిరి, గాయని గాయకులు వల్లంపట్ల అబ్రహం, దాచేపల్లి లక్ష్మి, కత్తుల శృతి, పుట్టల దుర్గ, దైద గీతిక, పూలే సింధు, తెరీసా, చిట్టపురెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అలాగే దుర్యోధనుడిగా ఎన్నో క్యారెక్టర్, ఎన్నో పాత్రలను వారు పోషించారు. డాక్టర్ గుంటి పిచ్చయ్య స్వర్ణ కంకణాన్ని ఈ రోజున మా విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ నిర్వాహకులు, అలాగే అతిథులు తలపెట్టి శ్రీనివాసరెడ్డి గారు, ఏపీ ఆనంద్ గారు, దేవీదాస్ గారు, సత్యకుమార్ గారు, వీరందరూ చేతులుగా వీరికి అవార్డుని బహుకరిస్తున్నారు. అవార్డుతో పాటు స్వర్ణ కంకణాన్ని కూడా బహుకరిస్తుంది నేటి మా విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ.
సార్ని జరగమనండి సార్. స్వర్ణ కంకణాన్ని అందిస్తున్నారు డాక్టర్ పిచ్చి గారికి విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ నిర్వాహకులు వ్యవస్థాపక కార్యదర్శి వారి తల్లిదండ్రుల పేరు మీదుగా ఈ సంస్థను స్థాపించి సుబ్బయ్య గారు చంద్రకృష్ణ గారు వారి జ్ఞాపకార్థం ఎందరో కళాకారులు కూడా ఇలాంటి అవార్డ్స్తో పాటు సన్మానాలు సత్కారాలని అందిస్తున్నారు మా విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ నిర్వాహకులు విజయ్ బండారు నరసింహరావు గారు. ఇక్కడ అద్భుతం ఏంటంటే 2 స్వర్ణ కంకణాలను స్వీకరించి ధరించినటువంటి మా తలపల్లి శ్రీనివాస్ రెడ్డి గారి చేతి పేరుగా ఈ స్వర్ణ కంకణాన్ని అందిస్తున్నారు. చాలా కాలం తర్వాత అంతకుముందు ఈ యొక్క దాన్ని ఏమంటారు మా గుర్తులేదు కానీ వెండి కప్పులు వెండి కప్పు మాధవరావు గారికి అలాగే గుర్తించే గారికి ఇలాంటి స్వర్ణకంకాన్ని స్వీకరించిన ఐదుగురు కూడా అద్భుతమైనటువంటి ఈనాటి బహుమతి పురస్కారంతో పాటు వారికి అందించారు. విజయశ్రీ సాంస్కృతిక గుంటూరు పిచ్చి గారికి వారి ఎన్ని పాత్రలు అయితే వారి ప్రతిభని ప్రదర్శించారో అంతటి ఆ ఫోటోలో కూడా వారు ధరించినటువంటి పాత్రలకి ఆ ఫోటోని అందిస్తున్నారు. ప్రముఖ రంగస్థల నటుడు శ్రీ గుంటూరు పిచ్చి గారు. మంగళవారం నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవనంలో అమరజీవి నర్ర రాఘవరెడ్డి 9వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి హాజరై మాట్లాడారు. మంగళవారం నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో అమరజీవి నర్రా రాఘవరెడ్డి 9వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ ఫ్లోరైడ్ విముక్తి పోరాటంలో ఎస్ఎల్బిసి సొరంగంకై సాగిన పోరాటంలో నర్రా రాఘవరెడ్డి ప్రముఖులని అన్నారు. చట్టసభలలో ఇప్పుడు జరుగుతున్న చర్చలలాగా ఆ రోజులో లేవని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిర్భయంగా ఆ నిర్ణయాలను అడ్డుకునే వెంటనే ఉపసంహరించుకోవాలని రాఘవరెడ్డి కోరారు. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ విముక్తి చేయాలనే తపనతోనే ఎస్ఎల్బిసి సొరంగం అయితే ఆలస్యం అవుతుందని నార్ల తాతారావు వెంట పెట్టుకుని ఎన్టీ రామారావు దగ్గరికి తీసుకెళ్లి లిఫ్ట్ ద్వారా పూర్తి చేయాలని సూచించారు. అందుకు అనుగుణంగానే నేటి ఎస్ఎల్బిసి లిఫ్ట్ స్కీమ్ అని చెప్పారు. ఏ విషయమైనా కులంకుశంగా చర్చించి పరిష్కరించేవారని చెప్పారు. ఈ వర్ధంతి సభలో సిపిఎం జిల్లా నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, సయ్యద్ హషం, సిహెచ్ లక్ష్మీనారాయణ, ప్రభావతి, ఎండి సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, మల్లం మహేష్, దండపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, మన్యం భిక్షం, బొల్లు రవీంద్రకుమార్, ఎం నగేష్, సైదాచారి, కోట్ల అశోక్ రెడ్డి, శోభన్, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సీతారాంపుర గ్రామంలో మంగళవారం రోజున శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఉగాది పర్వదిన పండుగ సందర్భంగా పూజారి వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో పంచాంగం గ్రామస్తులకు చదివి వినిపించిన అనంతరం మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సీతారాంపురం గ్రామంలో మంగళవారం రోజున శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఉగాది పర్వదినం పండుగ సందర్భంగా పూజారి వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో పంచాంగం గ్రామస్తులకు చదివి వినిపించిన అనంతరం మాట్లాడుతూ గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంను ఈ నెల 17న జరగబోయే కార్యక్రమంను గ్రామస్తులకు వివరించారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధ్యక్షుడు జాలిగామ చలపతిరావు, మారోజు సోమలింగాచారి, జోగు మల్లయ్య, జోగు శంకరయ్య, కొలిచెలిమి అబ్బయ్య, గుండు గోవర్ధన్, బొడిగె యాదగిరి, మలిపెద్ద దయాకర్ రెడ్డి, మలిపెద్ద సోమిరెడ్డి, మలిపెద్ది రామ్ దయాకర్ రెడ్డి, జోగు కుమార్, కాళీ మల్లేష్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. రాజభుజం 7, అవమానం 3. మిథున రాశి చాకి కు గంగచ్చ కే కో రాజభుజం 6, అవమానం 6. ఖర్చు 14. బోధాజి జూజే జోఖ దాహి ఇవి అక్షరాలు మహనరాజాలకు ఆదాయం 14. గే గోసాసీసు 14. ఖర్చు 14. రాజభోజ్యం 6, అవమానం 1. దూషంజాత దేదో చాచి ఈ అక్షరాలు ఉన్నవాళ్ళు మీనరాశి వాళ్ళు. మీనరాశి వాళ్ళకి ఆదాయం 11, ఖర్చు 5. రాజపూజ్యం 2, అవమానం 4. ఈ విధంగా మేషరాశి వాళ్ళకి ఆదాయ ఖర్చులు, రాజపూజ్య అవమానాలు ఉన్నాయి. పశుపాలకుడు యముడు, వృద్ధి పెట్టువాడు బలరాముడు, విడిపించువాడు బలరాముడు అప్పుడే పాడి పరిశ్రమ బాగుండును, పాల ధరలు బాగా పెరుగుటచే రైతులకు మంచి లాభములు, చిన్న చిన్న పాల రైతులు బాగా పెరుగుతాయి. సహస్రనామ తత్తుల్యం రామనామ. జయ శ్రీమన్నారాయణ. భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి రామనవమికి నిర్వహించుకోవడానికి కానీ ఈరోజు అందరి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం వివరాలు ఈ విధంగా ఉంటాయి. 15వ తారీఖు నాడు సాయంకాలం కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ రోజు విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనము, రక్షాబంధనము ఈ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. మరియు 16వ తారీఖు నాడు ఉదయము
దేవతా పూజలు, సకల దేవతా పూజలు మరియు గరుడ ముద్ద వేయడం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం దేవతాహ్వానము, అందరూ కూడా పాటలు పాడటం జరుగుతుంది. మరియు 17వ తారీఖు నాడు ఉదయం దేవతా పూజలతో పాటుగా 11 గంటల నుండి సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఈ గ్రామంలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం హనుమత్ వాహనాన్ని ఊరంతా కూడా ఊరేగించడం జరుగుతుంది. మరియు 18వ తారీఖు నాడు ఉదయం సకల దేవతా పూజలు జరుగుతున్నాయి. సాయంత్రం గరుడ వాహనాన్ని ఊరేగింపుతో గ్రామంలో తిప్పడం జరుగుతుంది. 19వ తారీఖు నాడు ఉదయము ధ్వజారోహణము మరియు సాయంత్రము పూర్ణాహుతి మరియు సాయంత్రము సకల దేవతా పూజలు, ద్వాదశారాధనలు, వీటితో కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం నందు ఉగాది పర్వదినం పురస్కరించుకొని కళ్యాణం అనంతరం జరిగే వడిబియ్యం సారే నివేదన కార్యక్రమం ఘనంగా జరిగింది. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం నందు ఉగాది పర్వదినం పురస్కరించుకొని కళ్యాణం అనంతరం జరిగే వడిబియ్యం సారే నివేదన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు ముడుంబై రఘువరన్ ఆచార్యులు ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు అమ్మవార్లకు వడిబియ్యం 11 రకాల సారెలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ఉమ్మెత్తల హరిప్రసాద్, ఉమ్మెంతల ఆహ్లాదరావు, చైర్మన్ గూకంటి రాజాబాబు రెడ్డి, గౌరవ సలహాదారులు గవ్వ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ కందగట్ల రాంబాబు, ఆలయ కమిటీ సభ్యులు బంగారి కృష్ణయ్య, మల్లికార్జునను, బంగారు మల్లయ్య, భక్తులు గవ్వ జానకిరెడ్డి, అంకం భిక్షం, మహిళా భక్తులు ముడుంబై సారిక, ఉమ్మెత్తల పద్మజ, గూకంటి స్వరూప, సువర్ణ, మల్లీశ్వరి తదితర భక్తులు పాల్గొన్నారు. మంగళవారం టీఎస్ యూటీఎఫ్ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సామాజిక కవి సమ్మేళనంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో పాటు టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావా రవిలు పాల్గొని మాట్లాడారు. మంగళవారం టీఎస్ యూటీఎఫ్ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సామాజిక కవి సమ్మేళనంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో పాటు టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావా రవిలు పాల్గొని మాట్లాడుతూ కవులు ఎప్పుడు కూడా ప్రజల పక్షమే ఉండాలని, ప్రజల సమస్యలను ప్రభుత్వాల వద్దకు ప్రజాక్షేత్రంలో ప్రస్తావించాలని కవులను కోరారు. ఈ సందర్భంగా కవులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరొక వక్త టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య మాట్లాడుతూ కుక్కపిల్ల, సబ్బుబిల్ల, అగ్గిపుల్ల కాదేది కవిత్వానికి అనహారమని శ్రీశ్రీ ఏనాడో చెప్పాడు. కావున కవులు ప్రజల సమస్యలు ఏదైనా సరే కవిత్వాన్ని రాస్తూ అది ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కృష్ణ కౌండిన్య, మూనాసు వెంకన్న, బైరెడ్డి కృష్ణారెడ్డి, వల్లాల పరంధాములు, బోధనపు నర్సిరెడ్డి, పెరుమల్ల ఆనంద్, కత్తుల శంకరయ్య, పద్మజ, భద్రయ్య, హరీందర్, బండారు వెంకట్, సాగర్ల సత్తయ్య, గేర నరసింహ, కవిత, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, పెరుమల్ల వెంకటేశం, రాజశేఖర్ రెడ్డి, నలపరాజు వెంకన్న, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోష్ మాత దేవాలయంలో ప్రత్యేక పూజలతో పాటు పంచాంగ శ్రవణంను నిర్వహించారు. దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో శ్రీ సంతోష్ మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాశి ఫలాలను తెలియజేశారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషి మాతా దేవాలయంలో ప్రత్యేక పూజలతో పాటు పంచాంగ శ్రవణంను నిర్వహించారు. దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో శ్రీ సంతోషి మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాశి ఫలాలను తెలియజేశారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడతానని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరిగే అవకాశం ఉన్నదని తెలిపారు. భారతదేశం సైన్యం మంచి ప్రతిభ కనబరుస్తున్నది అని తెలిపారు. ఆర్థిక మాధ్యంలో పాటు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రభావం ఉందని తెలిపారు. వర్షపాతం తక్కువ ఉంటుందని, సుగంధ ద్రవ్యాలు ధరలు ఎరుపు పంటలకు డిమాండ్ ఉంటుందని తెలిపారు. పాడి పరిశ్రమ పెరుగుతుందని, 50 డిగ్రీల వేడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష కార్యదర్శి నూకా వెంకటేశం గుప్తా, బ్రాహ్మణ్లపల్లి మురళీధర్, కమిటీ సభ్యులు కొత్త మల్లికార్జున్,
పాలవరపు రామమూర్తి, సోమ శ్రీశైలం, తాళ్లపల్లి రామయ్య, దేవరశెట్టి సోమయ్య, మహంకాళి ఉపేందర్, గుండా వెంకటేశ్వర్లు, ఓరుగంటి జగదీశ్వరి, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణ కేంద్రంలో రాష్ట్రంలోని వినూత్నంగా ఉగాది వేడుకలను ప్రజలు, మహిళలు, యువతి యువకులు జరుపుకున్నారు. ఈ మేరకు ఎడ్ల బండ్లను అందంగా రంగులతో అలంకరించి చక్కర్లు కొట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు కేంద్రంలో రాష్ట్రంలోనే వినూత్నంగా ఉగాది వేడుకలను ప్రజలు, మహిళలు, యువతి యువకులు జరుపుకున్నారు. ఈ మేరకు ఎడ్ల బండ్లను అందంగా రంగులతో అలంకరించి చక్కర్లు కొట్టారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఉగాది సమయంలో కలరా, మసూచి, అమ్మ తల్లి లాంటి వ్యాధులతో ఇక్కడ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురికాగా ప్రజలు చలిబోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో శాంతించినట్లు తెలిపారు. ముత్యాలమ్మ దేవతలను ప్రతిష్ఠించి గ్రామానికి ఎలాంటి అరిష్టం కలగకుండా దేవతను కాపలాగా ఉంచి దేవతకు చలిబోనం ఉగాది రోజున కోళ్లను బలి ఇచ్చి బోనం పెట్టి ముత్యాలమ్మను శాంతపరుస్తారని తెలిపారు. కుల మత భేదం లేకుండా ప్రజలందరూ పాల్గొంటారని అన్నారు. డాక్టర్ జరుగు డాక్టర్ ఇటు 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 జరగమంటే మీరు చేయాలనుకుంటే ఇక్కడ చిన్న ఇక్కడ ఇంకా కొద్దిగా పసుపు అందం ఉన్నాయి. చెప్పండి మళ్ళీ చెప్పండి. ఉగాది పండుగ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక భిన్నమైనటువంటి రీతిలో ఉగాది పండుగను జరుపుకోవడం మా మోత్కూరు ప్రాంతం యొక్క ప్రత్యేకత. అనాదిగా వస్తున్నటువంటి ఆచారాన్ని సుమారుగా 100 సంవత్సరాలకు పైగా ఈ గ్రామంలో ఈ పండుగ ఆనవాయితీ భిన్నమైన రీతిలో కొనసాగుతుంది. గతంలో గ్రామ పెద్దలుగా ఉన్న శ్రీ కల్వల నరహరరావు గారు, శ్రీ మద్ది ప్రతాపరెడ్డి గారు ఇది తెలంగాణ రాష్ట్రంలోనే భిన్నమైనటువంటి పండుగగా మోత్కూరుకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు. ज्ञान सरस्वती माता की जय। చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలోని కచీర్ వద్ద భవానీ యూత్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు చేరుకున్న నరసింహ లలిత దంపతుల స్మారకార్థం వారి కుమారుడు యువ నాయకులు అడ్వకేట్ మున్గోడు నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి చెరుకు శివకుమార్ గౌడ్ సారథ్యంలో ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పచ్చడి భక్షాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలోని కచేర్ వద్ద భవానీ యూత్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు చెరుకు నరసింహ లలిత దంపతుల స్మారకార్థం వారి కుమారుడు యువ నాయకులు అడ్వకేట్
మునుగోడు నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శివకుమార్ గౌడ్ సారథ్యంలో ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పచ్చడి, భక్ష్యాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చెరుకు శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ తమ తల్లిదండ్రులైన కీర్తిశేషులు చెరుకు నరసింహ లలితల మొదటి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది పండుగ నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతకింది అంజయ్ గౌడ్, బొబ్బిల్ల మురళీ గౌడ్, ఉడుగు శ్రీనివాస్ గౌడ్, కాంశెట్టి చంద్రశేఖర్ గుప్తా, పోలోజు శ్రీనివాసాచారి, గుర్రం వెంకటేష్, ఉప్పల కృష్ణమూర్తి, ఉప్పల కేదారినాథ్, గోషిక నరసింహ, భవానీ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు వరగంటి రాజేందర్ గౌడ్, భవానీ యూత్ అధ్యక్షుడు వరగంటి మహేందర్ గౌడ్, మారుపాక శ్రీశైలం గౌడ్, వరగంటి అమరేందర్ గౌడ్, సింగనబోయిన రమేష్ యాదవ్, చింతకింది శ్రీనివాస్ గౌడ్, ఎరుకల నరేష్ గౌడ్, బొంగు బాబు గౌడ్, వరికుప్పల తానేశ్వర్, వరగంటి వరుణ్ కుమార్ గౌడ్, కొండరాజు గౌడ్, నారగోని శివకుమార్, లింగస్వామి, బొబ్బిల్ల సామ్రాట్, రామ్ చరణ్, వినీత్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరేందుకు హైదరాబాద్ బయలుదేరిన ఏఐఎఫ్బి నేత పిల్లి రామరాజు యాదవ్. అల్లా దీవెనలు అందరిపై ఉండాలన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు. ఎండాకాలం నేపథ్యంలో ప్రజలకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పొప్పుల నరసింహారెడ్డి. రంజాన్ ఉపవాస దీక్షలు విజయవంతం కావాలన్న ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఘనంగా క్రోధినామ సంవత్సరాది ఉగాది వేడుకలు. కళా ప్రపూర్ణ నట శ్రీ డాక్టర్ గుంటి పిచ్చయ్యకు స్వర్ణ కంకణం బహుకరణ. నర్ర రాఘవరెడ్డి స్ఫూర్తితోనే ఎన్నికల్లో నిస్వార్థ ప్రజానాయకుడిని ఎన్నుకోవాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్. సీతారామపురం గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఉగాది పర్వదిన వేడుకలు. పిల్లల మర్రిలో ఘనంగా వడిబియ్యం సమర్పణ. కవులు ఎల్లవేళలా ప్రజల పక్షం ఉండాలన్న ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి. శ్రీ సంతోషిమాత దేవాలయంలో ఘనంగా పంచాంగ శ్రవణం. మోత్కూరు పట్టణ కేంద్రంలో ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు. చెరుకు శివకుమార్ గౌడ్ సారథ్యంలో ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పచ్చడి, భక్ష్యాల పంపిణీ కార్యక్రమం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.